ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రాజెక్టులు ఆగిపోయాయన్న రేవంత్. 2 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్కటి పూర్తి చేయలేదని ఆక్షేపణ. గ్రూప్ 1 నియామకాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నారన్న సీఎం. రాజకీయ కుట్రలను అధిగమించి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టీకరణ. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధిపై రేవంత్ సమీక్ష. చెరువులు, నాళాల మ్యాపింగ్ పక్కాగా చేయాలని అధికారులకు ఆదేశం. ఏపీలో జూన్ 12 నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు. కూటమి సర్కారు ఏర్పడి ఏడాదైన వేళ నిధుల విడుదలకు నిర్ణయం. 3 సార్లు పనిచేసిన మండల పార్టీ అధ్యక్షుల మార్పునకు టీడీపీ నిర్ణయం. ఈ నెల 27 నుంచి కడపలో మహానాడు నిర్వహణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణం. అత్యున్నత పదవి చేపట్టిన 2వ దళిత వ్యక్తిగా రికార్డు. కర్రెగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతమైందన్న అమిత్ షా. 31 మంది మావోయిస్టులు చనిపోయారని అధికారుల వెల్లడి. శత్రు డ్రోన్లను నాశనం చేసే మరో అస్త్రాన్ని సిద్ధం చేసిన భారత్. విజయవంతమైన భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థ పరీక్ష. కాంగ్రెస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులు నిటారుగా నిలబడితే కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 3 ఏళ్లకే కూలిపోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టులే ఈనాటికి మనకు నీళ్లు ఇస్తున్నాయని గుర్తు చేశారు. కట్టిన 3 ఏళ్లలోనే కూలిన ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదన్న సీఎం. కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టు నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇదే సమయంలో గ్రూప్ 1 నియామకాలను అడ్డుకునే కుట్రలను అధిగమించి త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్, జేటీఓ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నీళ్ల కోసం జరిగిన పోరాటమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, నీళ్లు, నిధుల పేరుతో అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ తమ ప్రభుత్వ హయాంలో 2 లక్షల కోట్ల రూపాయల నిధుల వరద పారించినా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉంటే 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పకూలిందన్నారు. ఏ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ముందుకు వెళ్లాలని ఇంజనీర్లకు సూచించిన సీఎం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇంజనీర్లు పనిచేస్తే ఏం జరుగుతుందో కాళేశ్వరంలో కనిపిస్తోందన్నారు. 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కింద ఇవాళ మీరు ఇంజనీర్లు మీ ఆఫీసులో జాయిన్ అయిన తర్వాత మీరు ఒకసారి రికార్డులను తిరిగేయండి. 50,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినరు. కట్టిన 3 ఏళ్ల లోపలనే కుప్పగూలిన ప్రాజెక్టు ఇటు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అని చెప్పక తప్పదు. అయినా గొప్పలు మాట్లాడుతుంటారు కాళేశ్వరం అని. అందుకే ఈరోజు ఇంజనీర్లుగా నేను మీకు సూచన చేస్తున్నా, మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. ఇదే సమయంలో ఎలాంటి అర్హత లేని కొందరు గ్రూప్ 1 నియామకాలు ఆపాలని కోర్టులలో పిటిషన్లు వేశారన్న రేవంత్ వాటిని ఎదుర్కొని నియామకాలు పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రత్యేక తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు నోటిఫికేషన్ల కోసం కొట్లాడి, కానీ మా ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు ఇస్తే వద్దని అశోక్ నగర్ చౌరస్తాలలో విద్యార్థులు ధర్నా చేసే కాడికి వచ్చింది. ఎందుకంటే మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మా ఉద్యోగాలే కాదు, మీకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు పనిచేసినాము. ఈ 14 నెలల్లో మీకు తెలుసు 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము. ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 3 లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు తీసుకొచ్చినాము. ఈరోజు గ్రూప్ 1లో కూడా 563 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో ఒక ఇనెలిజిబుల్ పర్సన్స్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తీసుకొచ్చి 563 గ్రూప్ 1 ఉద్యోగాలను అడ్డుకుంటారు. దీని వెనకాల రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు. ఆ సమస్యను కూడా అధిగమించి తొందరలోనే గ్రూప్ 1 నియామకాలను, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని నియామకాలను పూర్తి చేస్తాము. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రీజియన్లో సర్వీస్ సెక్టార్ను సరళతరం చేయాలని సూచించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధిపై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సింగిల్ బిల్డింగ్ వ్యవస్థ, సులభతర అనుమతులపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ సహా ఏ విభాగాలను ఇందులో చేర్చాలనే అంశంపై సమగ్ర పరిశీలన జరపాలని తెలిపారు. అవసరమైతే నిపుణుల కమిటీని నియమించుకోవాలని నిర్దేశించారు. కోర్ అర్బన్ రీజియన్ లైడార్ సర్వే నిర్వహించి ఆస్తులు, చెరువులు, నాలాలను పక్కగా మ్యాపింగ్ చేసే అంశంపై దృష్టి పెట్టాలని రేవంత్ తెలిపారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం ప్రాంతంలో రేపటి నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 26 వరకు ఈ పుష్కరాలు జరగనుండగా సీఎం రేవంత్ రెడ్డి రేపు కాళేశ్వరానికి రానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను కూడా సీఎం పుష్కరాలకు ఆహ్వానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బండి సంజయ్కు ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. సరస్వతి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు సిద్ధం చేశారు. ఈ పుష్కరాల కోసం తెలంగాణ ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి 790 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో 12 రోజులు యాగాలు నిర్వహించే విధంగా పనులను పూర్తి చేశారు. 3 పర్యాయాలు పనిచేసిన మండల పార్టీ అధ్యక్షులకు అంతకన్నా పై స్థాయి లేదా సమాంతర పదవి ఇవ్వాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి 3 రోజులు కడపలో మహానాడు నిర్వహించాలని తీర్మానించింది. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, త్రివిధ దళాలకు అభినందనలు తెలిపిన టీడీపీ పొలిట్ బ్యూరో ఎల్లుండి నుంచి 3 రోజులు తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ భేటీలో పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపిన నేతలు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాలను అభినందిస్తూ తీర్మానం చేశారు. పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఎల్లుండి నుంచి 3 రోజులు జనసేన, బీజేపీతో కలిసి తీరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చించిన నేతలు ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజులు కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీలో 3 సార్లు కంటే ఎక్కువ సార్లు ఎవరూ ఒకే పదవిలో ఉండరాదని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిపాదించగా అందుకు పొలిట్ బ్యూరో ఆమోదించింది. 3 పర్యాయాలు 6 ఏళ్లు మండల పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నవారిని మార్చాలని నిర్ణయించారు. అలాంటి వారికి ఉన్నత పదవి లేదా సమాంతర పదవి ఇవ్వాలని తీర్మానించారు. ఇకపై నెలకో సంక్షేమ పథకం అమలుకు ఏడాది క్యాలెండర్ రూపొందించాలని నిర్ణయించినట్లు భేటీ సమావేశం తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీపం పథకానికి నగదు చెల్లింపులు ముందస్తుగా చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ప్రారంభిస్తామని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2 నెలల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని వేరే పోస్టులో నియమించాలి తప్ప అదే పోస్టులో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. తల్లికి వందనం కింద డబ్బులు వేయాలని
ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. ఈ సమావేశంలో మహానాడులోపు పార్టీ సంస్థాగత ఎన్నికలు కమిటీలు పూర్తి చేయాలని తీర్మానించగా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఈ నెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రతి రంగంలోనూ సాంకేతికత దూసుకెళ్తోందని ఏఐని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలని సీఎం చంద్రబాబు యువతకు సూచించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొన్నారు. పాత్వేస్ టు ప్రాస్పెరిటీ, స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఏపీ, విజనరీ గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఇంజిన్ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. బయోవెట్ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి వ్యవసాయ అనుబంధ రంగాల్లో కొత్త విధానాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న సీఎం సూక్ష్మ సేద్యానికి ఏపీ చిరునామాగా మారిందని చెప్పారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆలోచించిన విధానం, వ్యవసాయం ఉండాలి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి కావాలి, ఇండస్ట్రీ కూడా రావాలి. అప్పుడే మనకు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీరు చూస్తే తెలంగాణ, అందుకే నేను ఆ రోజు ఆలోచించి సర్వీస్ సెక్టర్కి వెళ్ళాం. నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి, వాజ్పేయి గారిని, మైక్రో ఇరిగేషన్ ఎట్టుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. దేశంలో మైక్రో ఇరిగేషన్కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. ఆటోమేషన్ పెట్టాం. ఈరోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే టోటల్ మెకనైజేషన్తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొచ్చాయి. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్లను క్షేత్రస్థాయిలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు పరిశీలించారు. 2 మెట్రో ప్రాజెక్టులకు 12,000 కోట్ల రూపాయల రుణం అవసరమవుతుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది. విశాఖ మెట్రోకు 6,100 కోట్లు, విజయవాడ మెట్రోకు 5,900 కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించారు. తక్కువ వడ్డీకి రుణమిచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు తెలిసింది. కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ పూర్తయిన వేళ ఆయనను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మేయర్ పదవిని ఉపయోగించి కుటుంబ సభ్యులకు చెందిన వర్ధని కన్స్ట్రక్షన్ సంస్థతో ఆయన కడపలో పనులు చేపట్టినట్లు విచారణలో తెలిసింది. ఈ అంశంపై సురేష్ బాబు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందినందున సురేష్ బాబును తొలగిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. 2 వారాల తర్వాత మేయర్ పదవి నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందన్నారు. 9 ఏళ్లు వరుసగా కడప మేయర్ పదవిలో ఉన్న సురేష్ బాబు వైసీపీ అండతో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదుపై విజిలెన్స్ విచారణ జరిపించిన ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తురకా కిషోర్ను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ చట్టం సెక్షన్ 16(1) ఉల్లంఘించి అనుమతి లేకుండా 2023 ఆగస్టు నుంచి వరుసగా 15 కౌన్సిల్ భేటీలకు గైర్హాజరైన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు. మహారాష్ట్ర అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు కొనసాగనున్నారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసులను విచారణ చేశారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో A33 గోవిందప్ప బాలాజీకి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణం కేసులో గోవిందప్పను మైసూరు సమీపంలో నిన్న అరెస్టు చేసిన సిట్ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో గోవిందప్పపై ఉన్న ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించారు. భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీని కోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి 3 రోజుల ఏసీబీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి మరింత సమాచారం రాబట్టాలని సిట్ భావిస్తోంది. ఏపీ మద్యం కేసులో రాజ్ కేశరెడ్డి అరెస్ట్ అక్రమమని దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారని రాజ్ కేశరెడ్డి తండ్రి ఉపేంద్రారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఉపేంద్రారెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు మహేష్ జట్మలాని, పొండవోలు సుధాకర్ రెడ్డి, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు. తెలంగాణలో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లడం అక్రమమని వాదించారు. అరెస్టు సమయంలో సెక్షన్లకు రిమాండ్ రిపోర్టులో లేని సెక్షన్లకు సంబంధం లేదని వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో 420 సెక్షన్లు చేర్చిన సిఐడి తర్వాత అవినీతి నిరోధక చట్టం సెక్షన్లను చేర్చారని తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ఏపీ సిఐడికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ ఆలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విజయవాడలో బుడమేరు వరదలకు గండ్లు పడిన చోట అత్యవసరంగా పూడ్చిన 3 గంటలు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపు 3 గంటల నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచి పెండింగ్ పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసే విధంగా రూపొందిస్తున్న ప్రాజెక్టు డిపిఆర్ తయారీ దశలో ఉందని మంత్రి వెల్లడించారు. ఏదైతే 3 గంటలకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకొని రావాలి. ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరడం ఖాయమైంది. ప్రస్తుత చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బైసన్ బాబుపై టీడీపీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. జంజనం శ్రీనివాసరావు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. ఈ విషయం తెలియక ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అవిశ్వాస తీర్మాన ప్రక్రియ కొనసాగించారు. సమావేశానికి 7 వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరవగా 26 మంది కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసం నెగ్గింది. తదుపరి చైర్మన్ ఎన్నిక మరికొన్ని రోజుల్లో ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. లారీల కొరత కారణంగానే నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలుకి సిద్ధంగా ఉన్న సుమారు 5,000 క్వింటాల ధాన్యం తడిసిపోయింది. వరద ధాటికి ధాన్యం కొట్టుకుపోయాయి. మంచిర్యాల జిల్లాలో సారంగపల్లి, పొండారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. తేమ శాతం సరిగ్గా ఉన్నప్పటికీ పలు కారణాలతో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగి రైతులకు కన్నీళ్లు, అవస్థలు తప్పడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు, రైతుల ఇబ్బందులపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ కనిపించిన పిల్లలు కళ్ల ముందే కనుమరుగైనట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలివానకు తడిసి ముద్దయితే అన్నదాతకు ఎంత కడుపుకోతో ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే కనిపిస్తోందన్నారు. పోలీసు పహారా మధ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ఇకనైనా కళ్లు తెరవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు భరోసా ఇవ్వాలని, కొనుగోళ్లు వేగంగా జరిపి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశామని భద్రతా బలగాలు ప్రకటించాయి. కర్రెగుట్టలో 20 రోజులు జరిగిన ఎదురుకాల్పుల వివరాలను సిఆర్పీఎఫ్ డీజీ జీపీ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ మీడియాకు వివరించారు. 20 రోజుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారన్న సిఆర్పీఎఫ్ డీజీ వారిపై 1,72,00,000 మేర రివార్డులు ఉన్నట్లు తెలిపారు. 20 రోజుల కుంబింగ్లో 18 మంది జవాన్లు గాయపడ్డారని చెప్పారు. కర్రెగుట్టలో దాదాపు 450 మందుపాతర్లు గుర్తించామని పేర్కొన్నారు. కర్రెగుట్టలో 214 బంకర్లు గుర్తించి ధ్వంసం చేశామని ఛత్తీస్గఢ్ డీజీపీ చెప్పారు. బంకర్లలో భారీగా తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బంకర్లలో 12 టన్నుల ఆహార పదార్థాలు గుర్తించామన్నారు. మరోవైపు కర్రెగుట్టలో నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ద్వారా నక్సల్స్తో పోరులో చరిత్రాత్మక విజయం సాధించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కర్రెగుట్టలు నక్సలైట్ల రాజ్యంగా ఉండేవన్న ఆయన ఇప్పుడు త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని తెలిపారు. ఒక్క జవాను కూడా మరణించకుండా ఆపరేషన్ పూర్తి చేశారని చెప్పిన అమిత్ షా సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, డీఆర్జీ జవాన్లను చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. శత్రు డ్రోన్లను ధ్వంసం చేసే మరో అస్త్రాన్ని భారత్ సిద్ధం చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. తాజాగా ఒడిశా గోపాల్పూర్లో ఉన్న సివార్డు ఫైరింగ్ రేంజ్లో భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. అన్ని లక్ష్యాలను భార్గవాస్త్ర ఛేదించినట్లు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. 3 సార్లు ట్రయల్స్ నిర్వహించగా తొలి 2 ట్రయల్స్లో ఒక్కో రాకెట్ చొప్పున పెట్టి పరీక్షించారు. 3వ దశలో 2 రాకెట్లను ఒకేసారి 2 సెకన్ల వ్యవధిలో పేల్చి లక్ష్యాన్ని ఛేదించారు. 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని మైక్రో రాకెట్లతో భార్గవాస్త్ర నిర్వీర్యం చేస్తుంది. ఇందులోని రాడార్ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని ముప్పులను పసిగట్టగలదు. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి 20 మీటర్ల పరిధిలోని డ్రోన్లను నాశనం చేసేలా దీన్ని రూపొందించారు. 2వ లేయర్లోని గైడెడ్ మైక్రో మిసైల్స్ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. సముద్రానికి 5,000 మీటర్ల ఎత్తులోని భూభాగాలు, కొండ ప్రాంతాల్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించుకోవచ్చని సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ తెలిపింది. 3 వారాల క్రితం పొరపాటున పాక్లోకి వెళ్లి అక్కడి బలగాలకు చెక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను ఎట్టకేలకు దాయాది దేశం విడుదల చేసింది. ఈ ఉదయం 10:30కు అట్టారీ వాగా సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను పాక్ రేంజర్లు తమకు అప్పగించినట్లు భారత సైన్యం తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం అప్పగింత ప్రక్రియ జరిగినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజు ఫెరెజ్పూర్ సెక్టార్లో భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట విధులు నిర్వహిస్తున్న పూర్ణం కుమార్ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్లారు. అక్కడే ఉన్న పాక్ రేంజర్లు ఆయనను అదుపులోకి తీసుకోగా ఇవాళ విడుదల చేశారు. ఈ నెల మొదటి వారంలో భారత దళాలు కూడా పాక్ రేంజర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ మహమ్మదుల్లాను బీఎస్ఎఫ్ పాకిస్తాన్కు అప్పగించింది. దేశంలో సెమీ కండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో 3,706 కోట్లతో 6వ సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు ద్వారా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. సెమీ కండక్టర్ల యూనిట్లో నెలకు 3.6 కోట్ల చిప్ల ఉత్పత్తి వస్తుందన్న ఆయన 270 వర్సిటీల్లో విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సెమీ కండక్టర్ల సాంకేతికతపై 70 స్టార్టప్లు పనిచేస్తున్నాయన్నారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, వారు రూపొందించిన 20 చిప్లను మొహాలీలో ఉత్పత్తి చేశారని అశ్విని వివరించారు. విద్యార్థులు రూపొందించిన చిప్ల తయారీతో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. తెలంగాణ జరూరానా పేరుతో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల భాగంగా ఓరుగల్లు చేరుకున్న పోటీదారులు రామప్ప 1000 స్తంభాల గుడిని సందర్శించారు. హనుమకొండ హరిత హోటల్లో దిగిన అందగత్తెలకు బతుకమ్మలు, మేళతాళాలతో ఆహ్వానం పలికారు. 57 మంది సుందరాంగులు 2 బృందాలుగా విడిపోయి రామప్ప ఆలయం, వరంగల్ కోటను సందర్శించారు. ఒక బృందం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించింది. చీరకట్టులో ఆలయానికి వచ్చిన ముద్దుగుమ్మలు రామప్ప శిల్ప సౌందర్యానికి ముగ్ధులయ్యారు. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరకుండా సౌండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మితమైన రామప్ప ఆలయ ప్రత్యేకతను తెలుసుకున్నారు. నీటిలో తేలియాడే ఇటుకలను స్వయంగా చూసి ఆశ్చర్యపోయారు. 1000 స్తంభాల ఆలయమంతా కలియ తిరిగారు. మరో బృందం హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని దర్శించింది. నంది చెవిలో తమ కోరికలు చెప్పుకున్న సుందరిమణులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పేరిణి, గుస్సాడి, కూచిపూడి నృత్యాలను తిలకించారు. కళ్ళు చెదిరే లేజర్ షో, లైటింగ్ షోలను వీక్షించారు. అయితే